want to share my screen. Wait a minute. Microsoft Whiteboard. Okay. So let us continue our class, ma. Whether my screen visible to all of you? Yes, ma'am. Yes, ma'am. Write the following sets in రే ఒకళ్ళ లెస్ అంటే చాలరా ఓకే ఒకళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే చాలమ్మా రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫార్మ్ ఫస్ట్ ది a is equal to set containing దేనికైనా ఇది కామనే కాబట్టి రాసేసాను x is a natural number greater than 50 but smaller than 100 natural numbers 50 కన్నా పెద్దవేంటి 52, 53, 54, 55, And so on. and so on, 91, 99. 100 వస్తుందా రాదా No, ma'am. Madam. ఎందుకంటే smaller than అన్నారు కాబట్టి ఓకే Yes, ma'am. సెకండ్ వన్ b is equal to set containing అని ముందే రాసేస్తానంటే రోస్టర్ ఫామ్ కైనా సెట్ బిల్డర్ ఫామ్ కైనా we have to write that okay x is an integer and x square equal to 4 రా first we have to solve that no మనం దాన్ని సాల్వ్ చేయాలి x square equal to 4 అంటే x square minus 4 is equal to ఎంత 0 x square minus 2 square ఎంతరా 0 అప్పుడు ఏమిటి x minus 2 into x plus 2 equal to 0 అప్పుడు x కి వచ్చిన వాల్యూస్ ఏంటి ప్లస్ 2 ఒకటి మైనస్ 2 ఒకటి +2 -2. సో ఈ రెండు ఇంటీజర్స్ కావా yes they are integers so ఆన్సర్ Yes, ma'am. Integers, ma'am. -2 +2 Comma minus +2. ఓకే ఇది ఈ ఎగ్జాంపుల్ చూసారనుకుంటారా ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మనకి రోస్టర్ ఫామ్ లో రాయటం కన్నా సెట్ బిల్డర్ ఫామ్ లో రాయటం యూజ్ ఉంటుంది సింపుల్ గా ఉంటుంది సెకండ్ది రోస్టర్ ఫామ్ లో రాయటం ఈజీగా ఉంటుంది సెట్ బిల్డర్ ఫామ్ లో రాయటం కన్నా ఇచ్చింది సెట్ బిల్డర్ ఫామ్ కదా అవునా సో థర్డ్ది చూద్దాం థర్డ్ వన్ d is equal to set containing x is a letter of the word loyal ra loyal లో ఏమున్నాయి లెటర్స్ l l 2 times రిపీట్ అయింది కాబట్టి ఒకటి తీసేద్దాం సో ఇప్పుడు ఏమైంది ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 4, ma'am. Total. 3, LOYA. l o y a క్లియర్ సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇచ్చిన సెట్ బిల్డర్ ఫామ్ ని రోస్టర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసాం ఓకే మా నో నీడ్ టు రైట్ ఎనీథింగ్ మా ఐ విల్ షేర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఓకే సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంకి వెళ్దాం రా Okay, ma'am. ఇంకొక రోస్టర్ ఫామ్ కి వెళ్దాం ఓకే ఇంకో రోస్టర్ ఫామ్ చూడండి తల్లి b is equal to ఫస్ట్ ది equal to set containing x is a natural number smaller than 6 natural numbers ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 1, 2, 3, 4, 5. సో అనా కండిషన్స్ ఇచ్చాడ్రా నేచురల్ నెంబర్ అన్నారు smaller than 6 అన్నారు. So 5 తో క్లోజ్ అవుతుంది ఓకే సెకండ్ వన్ మా మ్యూట్ యువర్సెల్వ్స్ ప్లీజ్ c equal to set containing ఇది ఎవరు చెప్తారో చూద్దాం x is a 2-digit natural number such that the sum of its digit is 8 అంటే అది 2-digit నెంబర్ రట ఆ రెండు డిజిట్స్ ని యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది 26. ఆర్డర్ లో వస్తే చాలా ఈజీగా ఉంటుంది 17, 26, 26, 25, 17, ఓకే 26, 45, 44, 71,
63. సో ఆర్డర్ లో రండి, ఆర్డర్ లో రండి. 08 రాయొచ్చా? 26. 08 రాయొచ్చా? 17. రాయొచ్చా? 08 2 digit నెంబరా? 27. Madam, 08 అనేది సింగిల్ డిజిట్ నెంబరే. ఓకేనా? సో 17 26. 35. 36. 46. 44. 43. 62. 71. 80. 29 వస్తుందారా? రాదు. సో 71. అదేంటి 80 వచ్చింది, 8 ఎందుకు రాలేదు? 8 కి ముందు 2 digit number కదా. 80 is a 2 digit number, but 08 is not a ప్లీజ్ కొంచెం మ్యూట్ చేసుకుంటారా? రే మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది వెనకాల, కంట్రోల్ చేయలేరు మీరు అనుకున్నప్పుడు మ్యూట్ చేయండి ప్లీజ్. మీ ఒక్కళ్ళ వల్ల మిగతా క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుందిరా. మేడం అలా ఎన్నైనా రాయవచ్చా? ఇక్కడ కండిషన్ సాటిస్ఫై ఎన్ని వస్తే అన్ని రాయొచ్చురా. ఇప్పుడు 79 ఇప్పుడు 79 వస్తుందా చెప్పండి. ఇది నేషనల్ నెంబరా కాదా? Let me మేడం 80 నువ్వు 0 గురించి ఆడకూడదు. 2 digit నేచురల్ నెంబర్, 2 digit నేచురల్ నెంబర్ అది. అంతేగాని అది 0 నేచురల్ నెంబర్, 8 నేచురల్ నెంబర్ అని చెప్పలేదు. 80 is a నేచురల్ నెంబర్. మీరు ఆ 2 digits నేచురల్ నెంబర్ అని చెప్పలేదు, 2 digit నేచురల్ నెంబర్ అన్నారు ఇక్కడ. అందుకని 80 is a నేచురల్ నెంబర్. ఓకేనా? ఓకే మ్యామ్. E equal to నేను మ్యూట్ చేసినా అవ్వట్లేదండి, వాళ్ళు మళ్ళీ అన్మ్యూట్ చేసేసుకుంటున్నారు. Allow participants to unmute themselves. No. D is equal to set containing x is a prime number which is a divisor of 60. So 60 చూసామనుకోనరా, 60 ని ఏమేం డివైడ్ చేస్తాయో చూద్దాం. 1 ఒకటి 2 మ్యామ్. 1 2 1 3 7 2 into 5 12 1 2 5 మ్యామ్. ఈ ఫ్యాక్టర్స్ ఏంట్రా? 1 2 3 5 2 square into 3 into 5 కదా. yes ma'am. 2 3 5 madam. So x is a prime number which is a divisor of 60. So 2 అనేది డివైడ్ చేస్తుంది, 1 డివైడ్ చేసినా 1 is not a prime number, 3 డివైడ్ చేస్తున్నది, 5 డివైడ్ చేస్తుంది. That's all. 4 డివైడ్ చేస్తుంది కానీ it's not a prime number. Prime number. Okay? Yes ma'am. Next. Okay. Next one, fourth one. Yes ma'am. E is equal to set containing x is an alphabet in better ra. మొత్తం రాసేద్దాం B, ఫస్ట్. E, T, R. ఒకటి రిపీట్ అయినవి అయినవి రావు కదా మ్యామ్. BR. Yes, okay, clear? Let us move to the next example. అయిపోయింది కదా, ఇప్పుడు do this చూద్దాం. ఇది చూడండి రా. Write some sets of your choice involving algebraic and geometrical ideas అన్నారు. You take this as homework మా. Try this అనేది మీరు homework గా తీసుకోండి. Next, match roster forms with the set builder form.
మ్యాచ్ రోస్టర్ ఫామ్ విత్ సెల్ బిల్డర్ ఫామ్. నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తానమ్మా. నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. నేను లాస్ట్ లో పెట్టుకుందాము డౌట్స్ ఏదైనా సెషన్ ఉంటే. సో ఫస్ట్ ఇట్ నుంచి రావటం ఈజీరా మనకి. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో x such that x is a positive integer and is a divisor of 18. 18 తీసుకుందాం. 18 ఏమేం డివైడ్ చేస్తాయి? 1 into 2 into 9. 9 ఎలా రాద్దాం? 2 into 3 square గా రాద్దాం. అంటే 1 డివైడ్ చేస్తున్నది, 2 డివైడ్ చేస్తున్నది, 3 డివైడ్ చేస్తున్నది, 3 to 6 డివైడ్ చేస్తున్నది, 3 square 9 డివైడ్ చేస్తున్నది, 18 డివైడ్ చేస్తున్నది. ఇది ఎక్కడ ఉంది చూడండి రా, 3. సో 3ని దేనికి మ్యాప్ చేద్దాం? ఏకి మ్యాప్ చేద్దాం. ఓకే, 3 to 8. నెక్స్ట్ x is an integer and x square is equal to 9. రెడ్ తీసుకుందాం. x square minus 9 is equal to 0. ఇందాక సాల్వ్ చేసాం రా ఇది. x square minus 3 square is equal to 0. దీన్ని ఎలా రాద్దాం? x minus 3 into x plus 3 is equal to 0. సో ఇప్పుడు x వాల్యూస్ ఏమైనాయి? +3 ఒకటి, -3. ఈ సెట్ ఎక్కడ ఉందిరా? 4th వన్. సో సెకండ్ దాన్ని దేనికి మ్యాప్ చేస్తున్నాం? బికి మ్యాప్ చేస్తున్నాం. ఓకే, సో ఏ అనేది థర్డ్ దానికి మ్యాప్ అయింది, ఏ అనేది థర్డ్ దానికి మ్యాప్ అయింది, బి అనేది దేనికి మ్యాప్ అయింది? బి అనేది 4th దానికి మ్యాప్ అయింది. నెక్స్ట్ x is an integer and x plus 1 is equal to 1. x plus 1 equal to 1 ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఏ ఇది, బి ఇది, సి ఇది. సో 1 1 గెట్ క్యాన్సిల్. సో అప్పుడు x వాల్యూ ఎంత అయింది? 0. 0 ఒక్కటే ఉన్న సెట్ ఎక్కడుంది మనకి? 2 లో ఉంది. సో సి దేనికి మ్యాప్ అయింది? 2కి మ్యాప్ అయింది. ఓకే, మ్యాప్ చేసేద్దాం. నెక్స్ట్ డి ఒక్కటే మిగిలింది. అది దేనికి మ్యాప్ అవ్వాలి? ఆటోమేటిక్ గా 1కే మ్యాప్ అవ్వాలి. చూద్దాం ఒకసారి. x such that x is a letter of the word principal. ప్రిన్సిపల్ లో లెటర్స్ ఏమేమి ఉన్నాయిరా? P, R, I, N, C, I, P, A, L. రిపీట్ అయినవి ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేసేద్దాం. P రిపీట్ అయింది తీసేద్దాం, I రిపీట్ అయింది తీసేద్దాం. ఇంకేమన్నా రిపీట్ అయినాయాలా? లేదు. TRINCAL. సో డి అనేది దేనికి మ్యాప్ అయిందిరా? ఫస్ట్ దానికి మ్యాప్ అయింది. ఓకే, డి అనేది దేనికి మ్యాప్ అయింది? ఫస్ట్ దానికి. సో డిని తీసుకెళ్ళి ఫస్ట్ కి పెడదాం. దట్స్ ఆల్. ఓకే, సో ఇన్ దిస్ వే వి సాల్వ్ దిస్. ట్రై దిస్ వన్. నేను ఒక్కసారి మిమ్మల్ని మీకు అలౌ చేస్తున్నాను, మ్యూట్ చేస్తున్నాను అందరినీ. ఏదైనా డౌట్ ఉంటే దీంట్లో అడగండి. మేడం చెప్పమ్మా. డౌట్ మ్యామ్, చెప్పరా, అందుకని మ్యూట్ చేస్తున్నా. సెట్ బిల్డర్ ఫామ్ గురించి ఎగ్జామ్స్ ఇస్తే ఏం చేయాలి మేడం? ఏం ఫామ్ గురించి అమ్మా? ఎగ్జామ్స్ లో ఇస్తే ఏ ఫామ్ గురించి? సెట్ బిల్డర్ ఫామ్ గురించి. సెట్ బిల్డర్ ఫామ్ గురించి ఇస్తే అంటే ఒకవేళ రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్ లో మార్చాలంటే ఇంకా మనం అసలు ఆ ఫామ్ చేయలేదు కదా, చేయబోతున్నాం. ఓకే, నెక్స్ట్ మనం చేయబోయేది అదే ఫామ్ అమ్మా. సరే అమ్మా. ఓకే అమ్మా. ఓకే, నెక్స్ట్ వన్. మూవ్ టు ద నెక్స్ట్ వన్ మా. ఇక్కడ మీకు కావాల్సిన ఫామ్స్ వస్తాయిరా. 2 ఫామ్స్ వస్తాయి మీకు. సెట్ బిల్డర్ ఫామ్ అది. సో చూద్దాం. లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఫస్ట్ ఏంటమ్మా? G is equal to all the factors of 20. All the factors of 20. 20 కి ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం.
1 into 2 into 10 అంటే 2 into 5. సో 1 అనేది ఒక ఫ్యాక్టర్, 2 అనేది ఫ్యాక్టర్, 4 అనేది ఫ్యాక్టర్, 5 ఫ్యాక్టర్, 6 రాదు, 7 రాదు, 8 రాదు, 9 రాదు, 10 వస్తుంది. ఓకే, సో ఇంకా చెక్ చేయండి. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో దానికి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 + 1 3, 3 2 6 రావాలి. 6 వచ్చేసినాయి. సో దట్ ఈస్ జీ అనే సెట్. నెక్స్ట్ ఇంకొక సెట్ ఏంటి? ఎఫ్ ఇస్ ఈక్వల్ టు సెట్ కంటైనింగ్ ద మల్టిపుల్స్ ఆఫ్ 4 between 17 and 61 which are divisible by 7. అంటే అది 7 మల్టిపుల్ అవ్వాలి, 4 మల్టిపుల్ అవ్వాలి. అంటే దేంతో పోవాలి? మనకి 28 తో పోవాలి. క్లియర్? సో 17 తర్వాత ఎంత వచ్చింది మనకి? 28 వచ్చింది. 28 2s ఎంతరా? 56 వచ్చింది. అవునా? 56 28 3s ఎంత అవుతుందమ్మా? 24 6 పెద్దది అయిపోయింది. సో మనకున్నవి ఏంటి ఎలిమెంట్స్? 28 56. సో దీని మీద చాలా మంది డౌట్స్ అడుగుతారు. నేను తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను, అప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేయద్దు కానీ మీ డౌట్ ని. సెకండ్ దానికి థర్డ్ వన్, ఎస్ ఇస్ ఈక్వల్ టు సెట్ కంటైనింగ్ మేడం M A D A M. రిపీట్ అయినవి క్యాన్సిల్ చేసేద్దాం. M రిపీట్ అయిపోయింది, A రిపీట్ అయిపోయింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు సెట్ కంటైనింగ్ A D M. దట్స్ ఆల్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ ఏంట్రా? P ఈజ్ ఈక్వల్ టు, అది ఓల్ నెంబర్ లైస్ బిట్వీన్ 3.5 and 6.7. 3.5 కన్నా పెద్ద ఉన్న హోల్ నెంబర్ ఏంటి? 4, 5, 6, 7 వస్తుందా? రాదు. ఎందుకంటే ఇట్ షుడ్ బి లెస్ దాన్ 6.7. సో దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి? 4, 5, 6. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రోస్టర్ ఫార్మ్. రోస్టర్ ఫార్మ్ అంటే మనకేంటి? లిస్ట్ చేయటమే కదా. సో చూద్దాం. సెకండ్ కాన్సెప్ట్, రైట్ ద ఫాలోయింగ్ ఇన్ a roster form. B is equal to set of all months in a year having 30 days. 30 days ఉండేవేంటి? మంత్స్ రతేజ. 30 days ఉండేవేంటి? జనవరి ఉండదు, ఫిబ్రవరి ఉండదు, మార్చ్ ఉండదు, ఏప్రిల్ ఉంటుంది. సో B is equal to ఏప్రిల్, మే ఉండదు, జూన్ ఉంటుంది, జూలై ఉండదు, ఆగస్ట్ ఉండదు, సెప్టెంబర్ ఉంటుంది, అక్టోబర్ ఉండదు, నవంబర్ ఉంటుంది. సో వీటన్నిటికి కూడా ఏముంటాయి? 30 days ఉంటాయి ఒక మంత్కి వచ్చేసరి. సో సెకండ్ చూద్దాం. P is a set of all prime numbers less than 10. అసలు ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2, 3, 5, 7, 11 వస్తుందా? రాదు. ఎందుకు? అక్కడ ఒక 2 కండిషన్స్ ఇచ్చారు. లెస్ దాన్ 10 అన్నాడు, స్మాలర్ దాన్ 10 అంటే 7 వరకే వస్తుంది. ఆల్రెడీ థర్డ్ మనం చేసేసాము. X ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ కలర్స్ ఆఫ్ ద రెయిన్బో విబ్ GR, విబ్ G. ఎన్ని కలర్స్? 7 colors. That's all. Okay, next third one చూద్దాం. థర్డ్ వన్ ఏంటి ఇక్కడ? A is a set of factors of 12. Which of the following is not a member of A? 1 is a factor of 12. Yes. 4 is a factor of 12. Yes. 12 is a factor of 12. Yes. ఏది ఫ్యాక్టర్ కాదు? 5 కాదు. సో అందుకని ఆన్సర్ ఏంటి? 5 is not a member of 12. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి దీని మీద. సెకండ్ చెప్పరా?
సెకండ్ అర్థం కాలేదారా? ఎక్కడ సెకండ్ సెకండ్ దాంట్లో ఎక్కడ అర్థం కాలేదురా? సెకండ్ రామన్ లో ఫస్ట్ ప్రాబ్లమా? ఫస్ట్ ప్రాబ్లమ్ లో సెకండ్. నేను అది గెస్ చేశాను మీకు అర్థం కాదని. ఓకే, సెకండ్ రామన్ లో ఫస్ట్ ఏంట్రా? చదవమ్మా. మల్టిపుల్స్ ఆఫ్ 4 between 17 and 61 which are divisible by 7. అంటే 17 కి 61 కి మధ్య 4 మల్టిపుల్స్ ఉండాలి, అవి 7 తో కూడా డివైడ్ అవ్వాలి. అంటే ఏంటి? అది 4 తో డివైడ్ అవ్వాలి, 7 తో డివైడ్ అవ్వాలి, అంతే కదా? సో 4 తో డివైడ్ అవ్వాలి, 7 తో డివైడ్ అవ్వాలి అంటే 4 7s 28 తో డివైడ్ అవ్వాలి కదా. సో 17 కి 61 కి మధ్య 28 తో డివైడ్ అయ్యేవి రెండే నెంబర్లు. ఏంటవి? 28 ఒకటి, 56 ఒకటి. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి రా, డౌట్స్ ఏమైనా ఉంటాయి? ఫస్ట్ రామన్ లో ఫోర్త్ ప్రాబ్లం. ఓకే, హోల్ నెంబర్స్ అంటే ఏంట్రా? 0 1 2 3 4 5 6 7 8 కదా. ఇక్కడ ఏమన్నాడు? అది హోల్ నెంబర్ అయి ఉండాలి, 3.5 కన్నా పెద్దదై ఉండాలి, 6.7 కన్నా చిన్నదై ఉండాలన్నారు. 0 ఉంటుందా? రాదు. 1 ఉంటుందా? రాదు. 2 రాదు. 3 రాదు. 4 వస్తుందా? ఎస్. 4 is a whole number and 4 lies between 3.5 and 6.7. అలాగే 5, అలాగే 6, 7 అనేది హోల్ నెంబరే, కానీ 7 does not lie between 3.5 and 6.7. అందుకని మనకి 3 నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ మా మ్యామ్ ఇందాక ట్రై దిస్ లో క్వశ్చన్ హోంవర్క్ అన్నారు కదా మ్యామ్, అది ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ ఒకసారి. మీరు ట్రై చేయండి, రాకపోతే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ మ్యామ్. ఓకే, సో ఇంకా దీంట్లో ఏమైనా డౌట్ ఉందారా? నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? ఓకే రా, వెరీ గుడ్. ఐ వాంట్ టు మ్యూట్ యు ఆల్. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. యు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వన్ వెరీ కేర్ఫుల్లీ. దిస్ ఇస్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఇందాక ఒకళ్ళు అడిగారు మనల్ని. ఇప్పటి వరకు మనం రోస్టర్ ఫామ్ వే చూసాం మనం. ఇప్పుడు మనం సెట్ బిల్డర్ ఫామ్ చూడబోతున్నాము. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. చాలా మంది పిల్లలు చాలా టఫ్ గా ఫీల్ అవుతుంటారు, కానీ మనం చాలా చాలా ఈజీగా రాసేయచ్చురా. దీని కామన్ ప్రాపర్టీ అంటే ఏంటో ఐడెంటిఫై చేయాలంతే మనం. 3 6 9 12 అంటే ఏంట్రా ఇది? 3 into 1, 3 into 2, 3 into 3, 3 into 4 అంతే కదా, అవునా? అంటే ఎలా ఉన్నాయి మనకి? ఇది 3x ఫామ్ లో ఉంది, లేదంటే 3n ఫామ్ లో ఉంది. ఆ n అనేది 1 2 3 4 అనేవి ఏంటవి? న్యాచురల్ నెంబర్స్, అవునా? న్యాచురల్ నెంబర్స్ అని రాసాం. అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయా? లేవు. ఎంతవరకు ఉన్నాయి? 4 వరకే ఉన్నాయి. అంటే n is less than or equal to 4. దట్స్ ఆల్. చాలా చాలా ఈజీగా రాసేయచ్చురా మీరు. మీరు దాన్ని కామన్ ప్రాపర్టీ ఒక్కటి ఏంటి అని ఐడెంటిఫై చేయగలిగితే మీరు చాలా ఈజీగా సెట్ బిల్డర్ ఫామ్ రాయగలుగుతారు. సో 3 6 9 12 ఎలా రాయొచ్చు వాడిని? బేసిక్ గా 3 into 1, 3 into 2, 3 into 3, 3 into 4 గా రాస్తాము. అంటే 3 అలాగే ఉంది, ఏది వేరీ అవుతుందో ఆ పొజిషన్ లో n పెడదాం. సో 3 into 1, 3 into 2, 3 into 3, 3 into 4 కాబట్టి అది 3n అయింది. ఆ n 1 2 3 4 అనేవి ఏంటి? న్యాచురల్ నెంబర్స్, బిలాంగ్స్ టు n. అండ్ అన్ని న్యాచురల్ నెంబర్సా? కాదు. ఎంత వరకు ఉన్నాయి? 4 వరకే ఉన్నాయి. సో n less than or equal to 4. ఏదైనా డౌట్ ఉంటే తర్వాత అడుగుదురు కానీ.
I will allow you to unmute. Next one. B అనుకుందాం next set ని. 2, 4, 8, 16, 32. 16, 32. So దీన్ని ఎలా రాయొచ్చురా? 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5 గా రాయొచ్చు. సో కామన్ గా ఉన్నది ఏంటి మనకి? 2 power n కామన్ గా ఉంది. ఆ n అనేది 1, 2, 3, 4, 5 అనేది ఏంటి? న్యాచురల్ నెంబర్స్. అండ్ అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయా? లేవు. ఎక్కడ వరకే ఉన్నాయి? 5 వరకే ఉన్నాయి. సో n less than or equal to 5. వెరీ సింపుల్ మా, వెరీ సింపుల్ కాన్సెప్ట్. చాలా మంది దీన్ని హడావిడి పడిపోయి చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు చాలా మంది స్టూడెంట్స్. థర్డ్ వన్ సి అనుకుందాం దాన్ని. 5 మనం రాసేటప్పుడే ఐడియా వచ్చేసేయాలి మనకి ఇది ఏంటా ఎలా రాయాలి అనేది. సో 5 రాసేద్దాం. అలాగే 25 అంటే ఏంటి? 5 స్క్వేర్. 125 అంటే ఎంత? 5 క్యూబ్. 625 అంటే ఎంత? 5 power 4. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? 5 power n ఫామ్ లో ఉంది. 1, 2, 3, 4 అనేవి ఏంటి? న్యాచురల్ నెంబర్స్. అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయా? లేవు. కొన్నే ఉన్నాయి. ఎంత వరకు ఉన్నాయి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 వరకే ఉన్నాయి. దట్స్ ఆల్. లాస్ట్ ప్రాబ్లం డి అనుకుందాం దాన్ని. సెట్ కంటైనింగ్ 1, 4, 9, 16, 25 సో ఆన్. ఎంత వరకు ఉంది? 100 వరకు ఉన్నాయి. మనం చూడగానే ఐడెంటిఫై చేయొచ్చు. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ సో ఆన్. ఎంత వరకు ఉన్నాయి? 100 అంటే ఎంత? 10 స్క్వేర్. 10 స్క్వేర్ వరకే ఉంది. అవునా? దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి స్క్వేర్ పైన పవర్ లో ఉన్నది కామన్ గా ఉంది అన్నిటికీ. ఎక్కడైతే వేరీ అవుతుందో దాన్ని n అనుకోవాలి మనం. కింద వేరీ అవుతున్నది కదా ఇక్కడ బేస్ లో. సో n స్క్వేర్ సచ్ దాట్ n అనేది ఏంటి? న్యాచురల్ నెంబర్. అండ్ అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయా? లేవు. ఎంత వరకు ఉన్నాయి? 10 వరకే ఉన్నాయి. సో n less than or equal to 10. దట్స్ ఆల్. సో వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ మా. ఈ సెట్ బిల్డర్ ఫామ్ అనేది చాలా 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 ఈజీ ఫామ్ ఇది. నౌ ఐ విల్ అలౌ యూ టు ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే కొంచెం అడగండి రా. మేడం ఇలా కాకుండా వేరే కూడా రాయొచ్చు కదా? మీ ఇష్టం రా. మీరు దాన్ని డిఫైన్ చేయటము మీరు ఎలాగైనా డిఫైన్ చేయొచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ 3 up to 12 అని రాయొచ్చు మీరు ఫస్ట్ దానికి. ఓకేనా? ఒక్కొక్కళ్ళు అడగండి రా. ఫోర్త్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? డి ఈజ్ ఈక్వల్ టు సెట్ కంటైనింగ్. మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేయనమా? ఫోర్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఓకే, వెరీ గుడ్ రా, వెరీ గుడ్ మా. ఇలా ఉంటే మేము ఎన్నైనా చాలా ఈజీగా చెప్పేయగలుగుతాం రా, ఎన్ని టాపిక్స్ అయినా. వెరీ గుడ్ రా, యు ఆర్ ఆల్ గుడ్ స్టూడెంట్స్ మా. సో ఫోర్త్ వన్ 1, 4, 9, 16, 25 సో ఆన్ 100 అమ్మా. మనం కామన్ ప్రాపర్టీ అబ్జర్వ్ చేస్తే దాంట్లో సెట్ బిల్డర్ ఫామ్ కి కావాల్సింది కామన్ ప్రాపర్టీ. కామన్ ప్రాపర్టీ అబ్జర్వ్ చేస్తే 1 ని 1 స్క్వేర్ గా రాస్తాం, 4 ని 2 స్క్వేర్ గా రాస్తాం, 9 ని 3 స్క్వేర్ గా రాస్తాం. ఓరిని ఇప్పుడే కదరా నేను మెచ్చుకున్నాను. గేదెలు కాస్తున్నావా ఏంట్రా నువ్వు? 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ సో ఆన్. 100 ని ఎలా రాయొచ్చురా? 10 స్క్వేర్ గా రాయొచ్చు. అంటే ఇక్కడ చూడండి బేస్ అనేది వేరీ అయింది, అందుకని ఎక్కడైతే వేరీ అవుతుందో దాన్ని n గా తీసుకుంటాం. బేస్ చూడండి అమ్మా, బేస్ 1, 2, 3, 4, 10 పైన 2 కాన్స్టెంట్, పవర్ లో 2 సేమ్ గా ఉంది అందుకని 2 రాసేసాం ఇక్కడ. ఓకే, బేస్ వేరీ అయింది కాబట్టి n పెట్టాం. సో n స్క్వేర్ అయింది సచ్ దాట్ ఈ n గురించి చెప్పాలి కదా. 1, 2, 3, 4, 10 అనేవి ఏంటవి? న్యాచురల్ నెంబర్స్. అండ్
ఈ n వాల్యూ ఎక్కడితో ఆగిపోయింది 10 తో ఆగిపోయింది సో n less than or equal to 10 క్లియర్ ఆరా ఎవరో డౌట్ అడిగిన వాళ్ళకి క్లియర్ అయిందామా ఓకే మ్యామ్ ఓకే ఇంకేమైనా చెప్పండి రా మ్యామ్ ఫస్ట్ దాంట్లో n less than 5 అన్న ఏంటమ్మా n less than 5 దేనికి రా ఎన్నో ప్రాబ్లం అమ్మా n less than 5 అని రాయొచ్చు లేకపోతే n less than or equal to 4 అని రాయొచ్చు ఇలా కూడా రాయొచ్చు మీరు మామూలుగా n less than 5 3n n belongs to n and n less than 5 అని కూడా రాయొచ్చు మీరు మీరు ఒక సెట్ ని చాలా వేస్ లో డిఫైన్ చేయొచ్చు చెప్పండి అమ్మా చెప్పండి రా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేకపోతే క్లోజ్ చేద్దామా సెషన్ ని సరే ఓకే నేను ఒక హోంవర్క్ ప్రాబ్లం ఇచ్చేసి నేను క్లోజ్ చేస్తానమ్మా సెషన్ ని ఇది హోంవర్క్ ప్రాబ్లం గా నోట్ చేసుకుంటారా అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా లేదా అంటే నన్ను గ్రూప్ లో పెట్టమంటే పెడతాను నేను ఇది ఆల్రెడీ మనం చేసేసిందేరా ఇలాంటి మోడల్ ఒకటి చేసేసాం మనం ఏబిసిడిని 1 2 3 4 కి మ్యాప్ చేయడమే చాలా ఈజీ కాన్సెప్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు అంటే నేను మీకు గ్రూప్ లో పెట్టేస్తాను ఓకే రా చెప్పండి అమ్మా ఏంట్రా మీ రెస్పెక్టివ్ గ్రూప్స్ ఉన్నాయి కదరా మీ స్కూల్ గ్రూప్స్ ఉన్నాయి కదా దాంట్లో పెట్టేసేయండి అమ్మా మీ స్కూల్ గ్రూప్స్ ఉన్నాయి కదా సపరేట్ గ్రూప్స్ దాంట్లో పెట్టేయండి మీ హోంవర్క్ అంతా ఓకే ఓకే టేక్ కేర్ మా బాయ్ బాయ్ ఎవ్రీవన్ బాయ్ బాయ్ మేడం Thank you, ma'am. Bye. Bye, ma'am. Thank you, ma'am. Thank you, ma'am. బాయ్ మా థ్యాంక్ యూ